అందరికీ మా ఊరి రుచులకి స్వాగతం. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మజ్జిగ చేసుకుని మజ్జిగలో నుంచి వెన్న తీసుకుని ఆ వెన్నని కరిగించుకోవాలి. కరిగిన నెయ్యిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం సున్ని కోసం కొన్ని మినుములు తీసుకుని వాటిని వేయించుకోవాలి. మినుములు లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి. ఆ మినుములు వేగినయా లేదా అని చెప్పి తెలుసుకోవటం కోసం కొన్ని మినుములు తీసుకుని ఇలా పప్పు గుత్తితో నలగొట్టుకుంటే 2 బద్దలుగా అవుతాయి. అప్పుడు మాత్రమే మినుములు వేగినయి అని మనకు అర్థం. అలా వేగిన మినుముల్ని ఇలా తిరగల్లో పోసుకుని కొంచెం కొంచెంగా ఇసురుకుంటూ ఉండాలి. అలా ఇసురుకోగా చూడండి బద్దల్లాగా ఎలా వచ్చినాయో ఆ వచ్చిన బద్దల్ని చాటలో పోసుకుని చెరుక్కోవాలి. చూడండి ఎలా బద్దలు ఎంత చక్కగా వచ్చినాయోను. ఇలా వచ్చిన బద్దల్ని మరలా తిరగల్లో కొంచెం కొంచెంగా పోసుకుంటూ మెత్తని పిండిలాగా ఇసురుకోవాలి. అలా వచ్చిన పిండిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. మెత్తగా తరుక్కుని ఆ బెల్లాన్ని సున్నిలో వేసుకుని ఫస్ట్ మొత్తం సున్ని బెల్లం కలిసేలాగా కలుపుకోవాలి. నేను బెల్లం సుమారున తీసుకున్నాను. మీ స్వీటుని బట్టి మీరు మీకు ఇష్టం వచ్చినట్లు తీసుకోండి. అలా బెల్లం మొత్తం వేసుకుని ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న పిండిలో ముందుగా మనం చేసి పెట్టుకున్న నెయ్యిని కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకోవాలి. చూడండి ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ సున్నంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ పిండంతటికి నెయ్యి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉండొస్తుందా లేదా అని చెప్పి చూసుకుని అలా ఉండల్లాగా చేసుకోవాలి. అంతే, అందరికీ ఎంతో ఇష్టమైన సున్నుండలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.